40 లాంగ్ డేస్ బెంచ్ లో ఉన్న తర్వాత మనకైతే ఫైనల్ గా ప్రాజెక్ట్ వచ్చేసింది డార్లింగ్స్. సడన్ గా ఒకటేసారి 3 ఆప్షన్స్ వచ్చినాయి మనకి. రాయలసీమ వల్ల ఈ మాత్రం కార్యం లేకపోతే దేశం కోసం పడుతున్న పాటలు యుద్ధాలు. హలో డార్లింగ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో ఫైనల్లీ వి హావ్ ఏ గుడ్ న్యూస్. మనకైతే ప్రాజెక్ట్ వచ్చేసింది. ఆఫ్టర్ 40 లాంగ్ డేస్ బెంచ్ లో ఉన్న తర్వాత మనకైతే ఫైనల్ గా ప్రాజెక్ట్ వచ్చేసింది డార్లింగ్స్. లైట్ గా ఆకలైతుంది. పెద్ద సమస్య వచ్చి పడింది. మనం అయితే ఒక స్నాక్ చేసుకుంటూ మాట్లాడుకుందాం. ప్రాజెక్ట్ ఏంటి, దాని గురించి అన్ని విల్ డిస్కస్. ఈరోజు మనం అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ట్రై చేయబోతున్నాం మన ఎయిర్ ఫ్రైయర్ లో. ఎలా వస్తాయో చూద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్. అండ్ ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి పెప్సికో పార్ట్నర్స్. యుద్ధమే జరిగింది అనుకోండి. ఈ 40 రోజులు ఎంత టెన్షన్ పడినానంటే అంత టెన్షన్ పడినా. ఒక్క కాల్ కూడా రాలేదు అసలుకి. ఏమైంది, ఒక పిన్ కాల్ కాదు కదా, కనీసం పిన్ కూడా రావట్లేదు. అయిపోయింది, ఇంకా కష్టమే అనుకుంటా అండి. బట్ ఏమైందో తెలియదు. ఒకటే రోజు 3 కాల్స్ జరిగినాయి. 2 ప్రాజెక్టులు వచ్చినాయి. అందులో ఒకటైతే మనం రిజెక్ట్ చేసినాం. 40 డేస్ నుంచి ఒక్క ఆప్షన్ కూడా లేదు కదా. సడన్ గా ఒకటేసారి 3 ఆప్షన్స్ వచ్చినాయి మనకి. మనం చూస్ చేసుకోవడం కాదు, రిజెక్ట్ చేసే వరకు కూడా వచ్చినాం. సో పేషెన్స్ ఉంటే ప్రతి ఒక్కటి ఈజీ అయిపోతుంది. జస్ట్ వెయిట్ చేయాలంతే. ఓకే డార్లింగ్స్, దీని అయితే మనకు తోలు చేసేదానికి పీలర్ లేదు. ఇంకా లైట్ గా పైన తీసేసి కోసేసుకుందాం. బెంచ్ లో 2 అడ్వాంటేజెస్ ఉంటాయి. చల్లగా హ్యాపీగా కూర్చోవచ్చు. అయితే ఒకటి టెన్షన్ ఉంటుంది, ప్రాజెక్ట్ వస్తుందా లేదా అని. లేకపోతే మీటింగ్స్ ఉండవు, డెడ్ లైన్స్ ఉండవు, ఏం ఉండవు. హ్యాపీగా కూర్చొని ఉండొచ్చు. ఇప్పుడు మళ్ళీ యాజ్ యూజువల్ గా మార్నింగ్ మీటింగ్స్, డెడ్ లైన్స్, ప్రాజెక్ట్స్, యూజర్ స్టోరీలు, బగ్గులు, అబో చాలా కథే ఉంటది లేండి యాజ్ యూజువల్ గా. మళ్ళీ వాష్ చేసిన పొటాటోని ఇలా బాగా సన్నగా కట్ చేసుకుంటే బెటర్. మరి లావుగా ఉంటే నీట్ గా ఫ్రై గా. కట్ చేశాక అందులో కారం, ఉప్పు, పసుపు, పెప్పర్ పౌడర్, గరం మసాలా, మన దగ్గర ఉన్న పౌడర్స్ అన్ని వేసి నీట్ గా మిక్స్ చేసి పక్కన పెట్టేసా. ఆయిల్ కూడా ఇది స్ప్రే ఉంది. ఎక్కువ కాకోకుండా లైట్ గా ఉండేదానికి బాగా యూజ్ అవుతుంది ఇది. లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తా, చెక్ చేయండి లింక్స్. రాయలసీమ వల్ల ఈ మాత్రం కారం లేకపోతే ముద్ద దిగదు. లైట్గా స్ప్రే చేసుకొని ఆయిల్ ఇలా అనేసి కొద్దిసేపు పక్కన పెడతాం. ఒక్క 1 మినిట్ 2 మినిట్ హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చేసరికి సెట్ అయిపోతుంది. వీఆర్ గుడ్ టు గో డార్లింగ్స్. ప్రీ హీట్ చేసి ఒక్క 2 మినిట్స్ కొద్దిగా హీట్ అయితే తొందరగా మనకి సెట్ అయిపోతాయి. అండ్ నైట్ వేరే ప్లాన్ ఉంది, తెలిసిందేగా. ఓ చిన్న పార్టీ ఉంది ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత. సంతోషంలో, ఆనందంలో ఫ్రెండ్స్ అందరం అలా బయటికి వెళ్తున్నాం. నోరు ఊరిస్తున్నాయి అసలుకు. అబ్బబ్బబ్బా, ఇంకా ఫ్రై కాకముందే ఏమన్నా కిక్ వస్తుందా. ఇంకా ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా సూపర్ ఉంటాయి. ఓకే, ఇక ప్రీ హీట్ అయిపోయినాయి డార్లింగ్స్. ఓపెన్ చేద్దాం. వాటర్ ఉన్నాయి. ఎలా అవుతాయో అన్నీ ఒకటేసారి వేద్దామా. ఏమైతే చూసుకుందాం. తర్వాత లైట్గా ఆయిల్ స్ప్రే చేసుకుందాం పైన. ఓకే, విల్ గో విత్ 20 minutes 180 degrees. లెట్స్ వెయిట్ అండ్ సీ. ఫైనల్ గా మన క్రిస్పీ ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అయిపోయాయి డార్లింగ్స్. టేస్ట్ కూడా బాగా వచ్చింది. మరీ అంత క్రిస్పీ కాదు కానీ తినడానికి మాత్రం చాలా బాగున్నాయి. ఈవినింగ్ స్నాక్స్ కావాలి, అది కూడా కొద్దిగా టైంలో, అంటే డెఫినెట్ గా ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ట్రై చేయండి, సూపర్ గా వస్తాయి. హలో డార్లింగ్స్, వెల్కమ్. డిన్నర్ కి ఫ్రెండ్స్ తో బయటకు వచ్చాం. చెప్పాగా నైట్ ప్లాన్ ఉందని. రెస్టారెంట్ పేరు వచ్చేసి స్పెషల్ నైన్. 6 months రీసెర్చ్ చేసి 9 స్పెషల్ ఐటమ్స్ అయితే వీళ్ళు తయారు చేశారంట. సో అందుకే ఈ రెస్టారెంట్ పేరు స్పెషల్ నైన్ అని పెట్టారు. చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో. 2 స్పెషల్ ఐటమ్స్ అయితే మా వాళ్ళు ఆర్డర్ చేశారు. మహారాజ్ మటన్ మరాగ్ అండ్ పుష్ప మటన్ చాప్స్ అంట. చూస్తుంటే అంత తెల్లగా ఉంది, మరి స్పైసీ ఉంటుందో లేదో చూడాలి. వీళ్ళు టేస్ట్ చేసిన తర్వాత అడుగుదాం ఎలా ఉందో అని. ఎట్లుంది రా సూపు డార్లింగ్స్? చూడండి, లోపల ఉండే బేసియం రాలేదని బేసియం నుంచి ఫోకు తీసాలి. అద్ది జుర్రు. ఓ దేశం కోసం పడుతున్న పాటలు యుద్ధాలు. వచ్చిందా లే, ఇంకా రాలే, ఇంకా అజ్జుడు ఇంకా ఉంది. ఇక తెల్లగా ఉంది ఏంది. ఫైనల్ షిప్ డార్లింగ్స్. నేనైతే మష్రూమ్ బిర్యానీ ఆర్డర్ పెట్టా, వెజ్ కాబట్టి. ఇదైతే అసలు బిర్యానీ తిన్నట్టే లేదు, ఏదో కర్రీలో మిక్స్ చేసి తిన్నట్టుంది. రైస్ కూడా ఏం బాగాలేదు. వాళ్ళు 6 months రీసెర్చ్ చేసి ఏం చేశారేమో కానీ ఈ ఐటమ్స్ కి అయితే వర్తే కాదు. 3 ఐటమ్స్ అయితే ఆర్డర్ చేసాం. ఒక్క ఐటమ్ కూడా సరిగ్గా నచ్చలేదు. ఎవరైనా మంచిగా తినాలనుకుంటే ఇక్కడికి రాకండి డార్లింగ్స్. అంబియన్స్, ప్లేస్ అంతా బాగుంది. ఫుడ్ కూడా బాగుండింటే ఇంకా బాగుండేది. ఎనీవే, అవుతూ ఉంటాయి అప్పుడప్పుడు ఇలాంటివి. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో డార్లింగ్స్. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి డార్లింగ్స్. ఉంటా, బాయ్.